ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్. ఎండల దృష్ట్యా పోలింగ్ కేంద్రాల వద్ద షామియానాల ఏర్పాటుతో పాటు త్రాగునీటి సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2183 పోలింగ్ కేంద్రాలు ఉండగా అందులో 486 కేంద్రాలు సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించినట్టు తెలిపారు. 1589 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయడంతో పాటు 14,000 మంది పోలింగ్ సిబ్బందిని జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ తెలిపారు. ఎన్నికల కోడ్ అమలుకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 190 కేసులు నమోదు చేసి 5 కోట్ల విలువ చేసే నగదు, మద్యం, ఆభరణలు సీజ్ చేసినట్టు ఎస్పీ తెలిపారు. మనకి ఎండ తక్కువ ఉంటున్న వలన 7 to 10 మధ్యలో ఎక్కువ సంఖ్యలో మీరు కదిలి ఈ స్టేషన్కి పోలింగ్ స్టేషన్కి వచ్చినప్పుడు మనకి ఫస్ట్ 3 అవర్స్లో ఇఫ్ యూఆర్ క్రాసింగ్ సమ్ 20-25% ఆఫ్ ఓటర్స్ టర్న్అవుట్ ఉంటున్నప్పుడు ప్రశాంతంగా నెక్స్ట్ ఓటింగ్ ఇన్ ది ఈవినింగ్ అడావడి లేకుండా అయిపోతుంది. ముఖ్యంగా వాళ్ళు ఓటు చేయడానికి వచ్చినప్పుడు 100 మీటర్ పెరిమీటర్లో వాళ్ళకు ఉంటున్న వాహనాలు ఏదైనా 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఆటోస్ ఏదైనా తీసుకొచ్చినప్పుడు ఈ 100 మీటర్ డిస్టెన్స్ ముందే అది పార్క్ చేయడానికి స్పెసిఫిక్గా పోలింగ్ స్టేషన్స్లో ఒక మార్కింగ్ ఇవ్వడం జరిగింది. అక్కడ పార్క్ చేసుకోవచ్చు. ఈ పోలింగ్ స్టేషన్స్కి ముందు 200 మీటర్కి ముందు అక్కడ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు స్టాల్స్ పెట్టుకోవడానికి పర్మిషన్స్ ఉంది. వాళ్ళ స్టాల్స్ కూడా 10 by 10 ఒక టెంట్ పెట్టుకోవచ్చు. ఒక 4 feet by 8 feet ఉంటున్న ఒక బ్యానర్ కట్టుకోవచ్చు. ఆ బ్యానర్లో ఆ వ్యక్తికి ఉంటున్న ఫోటోగ్రాఫ్ కానీ ఆ పార్టీ సింబల్ కానీ అదన్నీ వాళ్ళు పెట్టుకోవచ్చు. ఇది ఒకటి మాత్రం పర్మిసబుల్. దాంట్లో ఒక టేబుల్ 2 చైర్స్ పెట్టుకోవచ్చు. ఆ టేబుల్లో ఎవరైనా ఓటర్స్ వచ్చిన వాళ్ళకి ఏదైనా గైడ్ చేయడానికి వరకే ఉంటుందో అక్కడ ఓటు క్యాంపెయినింగ్ చేయడానికి పర్మిషన్స్ లేదు. సో సిమిలర్గా ఓటర్స్ వచ్చినప్పుడు అక్కడ ఆగిపోకుండా దయచేసి మీరు పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి ఓటు వేసేసేసి మళ్ళీ ఓటు వేసిన వాళ్ళు ఎంత త్వరగా మీరు ఇంటికి వెళ్ళడం మంచిది. ఎన్ఫోర్స్మెంట్లో చూస్తే క్యాష్ సీజర్స్ కానీ ఫ్రీబీ సీజర్స్ కానీ అంతా కలిపి ఇప్పటి వరకు దాదాపు 5 కోట్ల రూపాయల వర్త్ మటీరియల్ సీజ్ చేయడం జరిగింది. ఎవరైనా ఓటర్ ఉంటే ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఆయనకి ఆ కాన్స్టిట్యుయెన్సీలో వెళ్ళడానికి ఎవ్వరు కూడా ఆపరు. కానీ ఈ సైలెన్స్ పీరియడ్లో ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఓటర్ లేని మనుషులు ఎవరు కూడా ఉండకూడదు. సో ముందుగానే మనకి పొదిలి, దర్శి, గిద్దలూరు ఇలాంటి ఊర్లో కొన్ని హాస్టల్స్లో కొన్ని లాడ్జ్లు బయట వాళ్ళు వచ్చి ఉంటున్నారు. ఆ కంప్లైంట్ మీద కొంతమందికి ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది. మేము కంటిన్యూస్గా లాడ్జెస్ చెకింగ్, హాస్టల్ చెకింగ్ ఇలాంటి స్పెషల్ డ్రైవ్స్ నడిపి ఎవరైనా అవుట్ సైడర్స్ ఓట్ లేని మనుషులు ఉంటే వాళ్ళ మీద కఠినంగా గట్టి చర్యలు తీసుకుంటాం. ఎలాంటి ఎక్కడైనా మనీ డిస్ట్రిబ్యూషన్ కానీ ఎటువంటి ఫ్రీబీస్ డిస్ట్రిబ్యూషన్ కానీ జరిగితే మేము ప్రతి కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో 3 ఫ్లయింగ్ స్క్వాడ్లు, FSTలు పెట్టాము.